మల్లు స్వరాజ్యం ట్రస్టు, తర్వాత రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 3 కలిసి సంయుక్తంగా ఈ బాలోత్సవం నిజామాబాద్ బాలోత్సవం నిర్వహిస్తున్నందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాను. బాల్యం అనేది ఛిద్రమైపోతున్న సమయంలో ఉన్నాం మనం. ఒకప్పుడు కవులు మళ్ళీ బాల్యం తిరిగి వస్తే బాగుండును అని కలలు గంటూ కవిత్వం రాశారు. కానీ కాలం మారిపోయింది. ఎప్పుడు ఈ స్కూళ్ళు అయిపోతాయా, ఎప్పుడు సెలవులు వస్తాయా అని వెతుక్కునే సందర్భంలో మనం ఉన్నాం. చాలామంది పిల్లలే, చాలా విచిత్రం ఏంటంటే పిల్లలే ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కూడా మనం రోజు పత్రికల్లో చదువుతూ ఉన్నాం, టీవీల్లో చూస్తూ ఉన్నాం. నిజానికి ఇంత మనం ఒత్తిడి పెట్టి పిల్లల్ని చదివిస్తే రాష్ట్రంలో విద్యారంగం ఏమన్నా బాగుపడిందా అంటే మొత్తం భారతదేశంలో ఇవాళ మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం. చదువు ప్రమాణాలు దిగజారిపోతున్నాయని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పినాయి. మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామని. అక్షరాస్యత శాతం కూడా మన దగ్గర చాలా తక్కువ. కొద్ది మందికి ర్యాంకులు రావటం కాదు, అందరు పిల్లలకు చదువు రావటమే చాలా ముఖ్యం కావాలనే విషయాన్ని మర్చిపోయి ఆ వచ్చిన ర్యాంకులతో మనం మురిసిపోతున్నాం. కానీ చాలామంది పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నామనే వాస్తవాన్ని, వాళ్ళ జీవితాన్ని వికసింపజేయలేకపోతున్నామనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇట్లాంటి సమయంలోనే మళ్ళీ వాస్తవాలను వెలుగులోకి తేవటానికి ఈ బాలోత్సవం అనేది ఒక వేదికగా ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుంది, తోడ్పాటును అందిస్తుంది, మనందరి దృష్టిని ఈ విషయాలపై మళ్ళిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చాలా కీలకం ఇటువంటి సందర్భాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఒక సాంస్కృతిక ఉత్సవాలు. దీనివల్ల ఏం జరుగుతున్నదంటే చదువు అనేది కూడా ఒక పండుగలాగా మారిపోతుంది. కేవలము బట్టి మార్కులు తెచ్చుకోవటం కాదు, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మాత్రమే కాదు, ఎంత ఉత్సాహంగా చదువుకుంటున్నాం అనేది ఒక ప్రధానమైపోతుంది, ప్రమాణంగా మారిపోతుంది. అది ప్రమాణం కావాలని కూడా ఇవాళ మనం ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం. రెండవది, పిల్లలకు చదువుతో పాటు వాళ్ళు ఇతర రంగాల్లో కూడా రాణించాలి. క్రీడా రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ వాళ్ళు పైకి రావాలి. వాస్తవానికి అది పిల్లలకు ఉండేటువంటి ప్రత్యేకత. చిన్నప్పుడు ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఆడుకుంటుంటే చుట్టూ కూర్చున్న పెద్దలు రకరకాలుగా పిల్లల్ని మూల్యాంకనం చేసేటోళ్ళు. ఒకడు వీడు ఏ చెట్టు అయినా పైకి కొసదాకా ఎక్కగలుగుతాడని మెచ్చుకునేటోళ్ళు. వీడు మామూలుగా ముచ్చడి చెప్పడు అని ఇంకొకరిని అంటారు. వీడు అద్భుతంగా పరిగెడతాడు అని ఇంకొకరి గురించి చెప్తారు. వీడు ఎక్కువ మాట్లాడు కానీ చాలా తెలివిమంతుడు అని ఇంకొకరి గురించి చెప్తారు. అంటే పిల్లలను మూల్యాంకనం చేయటానికి అనేక రకాలైన ప్రమాణాలు ఉండేవి. ఇవాళ మార్కులనే ఏకైక ప్రమాణం మిగిలిపోవటంతో పిల్లల్లో ఉన్న ఆ నైపుణ్యం అనేది పూర్తిగా దెబ్బతిరిపోయింది. ఆ నైపుణ్యం మళ్ళీ రాణించాలంటే మార్కులే కాదు, మార్కులతో పాటు ఇవన్నీ కూడా మళ్ళీ మనం అవసరమే, వాటిని కూడా పెంపొందించాలని మనం నేర్పించాల్సిన అవసరం, సందర్భం మనకి ఇవాళ ఉన్నది. అందుకనే ఈ బాలోత్సవం అనేది ఒక మంచి పరిణామం. ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బాలోత్సవాలు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంత విద్య మీద దృష్టి పెడదామనే ఆలోచనకైతే వచ్చింది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు విద్యా కమిషన్ను వేశారు. ఆ విద్యా కమిషన్ విద్యారంగ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించాలనేది వాళ్ళ ముందు పెట్టిన లక్ష్యం. మామూలుగా అయితే అధికారులు ఎంతసేపటికి రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు, అది అనివార్యం, తప్పదు కూడా. వాళ్ళ దృష్టి పెట్టకపోతే విద్యారంగం బతకదు. కానీ దాంతోపాటుగా స్థూలంగా వీటి నుంచి కొంచెం దూరంగా నిలబడి విద్యారంగ పరిస్థితులను, తీరుతెన్నులను పరిశీలించే కమిటీ ఒకటి అవసరం. అట్లాంటి కమిటీ ఏర్పడటం ఒక మంచి పరిణామం. దాంతోపాటు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వాలని దానికోసము యూనివర్సిటీ పెట్టడం కానీ, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. అయితే ఇవి రోజువారీ మన విద్యా బోధనలో భాగం కాగలగాలి. మన స్కూలు నిర్వహణలోవి ప్రధాన అంశాలుగా అభివృద్ధి చెందగలగాలి. అటువంటి మార్పులను తీసుకురావటానికి, ఆ విషయాలపై దృష్టి పెట్టడానికి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఎత్తి చూపటానికి ఈ
ఇవాళ ఈ జరుగుతున్నటువంటి ఇవాళ రేపు జరిగే ఈ బాలోత్సవం అనేది చాలా ఉపయోగపడుతుంది. బాలోత్సవం అనేది మళ్ళీ మన దృష్టిని చదువు అంటే సమగ్రంగా వికసింపజేయటమే చదువు అనేది మనకు అర్థం చేస్తుంది. చాలా వరకు ఊళ్ళల్లోకి పోతే తల్లిదండ్రులతోని ఉద్యోగాలు రావు, పాడు రావు, ఎందుకు స్కూల్కు దోలుతావు, ఎందుకు ఇంత కష్టపడతావు అని అడిగితే వాళ్ళు చాలా సూటిగా చెప్పిండ్రు నాతోని. అసలే ఒక అక్షరం ముక్క తెలియనటువంటి మహిళ ఏమన్నదంటే, అట్లా మాట్లాడతారు ఎందుకు సార్, 2 కళ్ళు ఉండి కూడా మేము చూడలేము, బస్ స్టాండ్కి పోతే బస్సు ఏ ఊరికి పోతుందో చదవలేము, బ్యాంకుకు పోతే కాగితం మీద సంతకం పెట్టలేము, రెవెన్యూ ఆఫీస్కు పోతే కాగితం ఇస్తే చదువుకోలేము, మాకు చాలా విషయాలు 2 కళ్ళుండి చూడలేకపోతున్నాం, ఆ 2 కళ్ళుండి చూడలేని ప్రపంచాన్ని చూపించేదే చదువు అని. అంత స్పష్టంగా చదువును అర్థం చేసుకొని ఆ మహిళ చెప్పగలిగింది. అది మనకి అలా ఒక మార్గదర్శక సూత్రం కాగలిగితే మనకు నిజంగా ఇంకా అద్భుతంగా విద్య అనేటువంటి హక్కు ప్రతి పిల్లలు అనుభవించడానికి కావలసిన వాతావరణాన్ని పెంపొందించగలుగుతాం. ఆ ప్రయత్నం జరగవలసిన అవసరం అయితే చాలా బలంగా ఉన్నది రాష్ట్రంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవాళ ఈ బాలోత్సవం కార్యక్రమం జరుగుతుందంటే సంతోషపడ్డా. నేను కూడా ఇట్లాంటి కార్యక్రమం నిజామాబాద్లో జరగటం చాలా ఒక మంచి ఆహ్లాదకరమైన పరిణామం. నిజామాబాద్లోనే కాదు, ఇది కరీంనగర్లోనూ జరగాలి, అన్ని జిల్లాల్లోనూ జరగాలి, ఆదిలాబాద్లోనూ జరగాలి, అన్ని జిల్లాల్లోనూ జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. తప్పనిసరిగా బాలోత్సవం అనేది ఈ 2 రోజుల కార్యక్రమం విజయవంతం కావాలని నేను బలంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ బాలోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.